హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024లో ఈ రెండు జట్ల మధ్యనే పోటీ గట్టిగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రెండు జట్లలో ఏదో ఒక జట్టు మాత్రమైతే కన్ఫామ్గా టైటిల్ గెలిచే అవకాశం ఉన్నట్లయితే సౌరవ్ గంగూలీ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రింకు సింగ్ పైన కూడా సౌరవ్ గంగూలీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024 వచ్చేసరికి జూన్ 1 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రపంచ కప్ వచ్చేసరికి నెల రోజుల పాటు అయితే జరగనుంది. దీనికి సంబంధించి ఐసీసీ మాత్రమైతే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తొలి షెడ్యూల్ వచ్చేసరికి టీమిండియా మొత్తం మ్యాచ్లు కూడా అమెరికాలో జరగనున్నాయి. ఆ తర్వాత మ్యాచ్లు వచ్చేసరికి వెస్టిండీస్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మన టీమిండియా మాత్రమైతే. ఆ టీ20 ప్రపంచ కప్కు సంబంధించి టీమిండియా జట్టును అయితే ప్రకటించడం జరిగింది. జట్టు పైన కూడా సౌరవ్ గంగూలీ మాత్రమైతే కీలకంగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వరల్డ్ కప్లో ప్రకటించిన జట్టు మాత్రం అయితే చాలా అంటే చాలా గొప్పగా ఉందని టీమిండియా మాజీ సారథి, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. సెలెక్టర్లోని రోహిత్ శర్మ, అదేవిధంగా కోచ్ రాహుల్ ద్రావిడ్, అజిత్ అగర్తో వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మాత్రం అయితే చాలా మంచిగా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే వెస్టిండీస్ పిచ్, అమెరికా పిచ్ సో పిచ్లు కావడంతో ఎక్స్ట్రా పిన్నర్ తీసుకోవడం మంచి నిర్ణయం అని కూడా సౌరవ్ గంగూలీ మాత్రం అయితే చెప్పడం జరిగింది. రింకు సింగ్ బదులుగా ఎక్స్ట్రా పిన్నర్ తీసుకోవడం పైన కూడా సౌరవ్ గంగూలీ అయితే స్పందించడం జరిగింది. అయితే రింకు సింగ్ను జట్టులో ఉంటే ఫలితం ఇంకోలాగా ఉండదని అయితే చెప్పడం జరిగింది. రింకు సింగ్ మాత్రం అయితే ఫినిషర్ పొజిషన్లో సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరుగుతుంది గది కొన్ని మ్యాచ్ల నుంచి. అయితే టీ20 ప్రపంచ కప్లో చోటు తక్కువ కొంచెం బాధాకరణమే అని కూడా చెప్పడం జరిగింది. రింకు సింగ్ ఇది ఆరంభం మాత్రమే అని కూడా సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో రింకు సింగ్ మాత్రమైతే సూపర్గా రాణించాలని, మరిన్ని విజయాలను అయితే నమోదు చేయాలని సౌరవ్ గంగూలీ మాత్రం అయితే కొనియాడడం జరిగింది రింకు సింగ్ను. టీ20 ప్రపంచ కప్ 2024లో వచ్చేసరికి రెండు జట్ల మాత్రమే అయితే తీవ్రమైన పోటీ అయితే ఉంటుందని అయితే సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన టీమిండియా అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య రెండు జట్ల మధ్యన పోటీ ఎక్కువగానే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. గత వరల్డ్ కప్లోనూ ఇదే రిపీట్ అవ్వడం జరిగింది. వరల్డ్ కప్లో వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా పైన ఆస్ట్రేలియా అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. ఆ వరల్డ్ కప్లో టీమిండియా అదేవిధంగా ఆస్ట్రేలియా అద్భుతంగా రాణించడం జరిగింది. అదే కూడా మళ్ళీ టీ20 ప్రపంచ కప్ 2024లో సేమ్ అదే రిపీట్ అవుతుందని రెండు టీములు మాత్రమైతే టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తాయని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా మాత్రం అయితే అటు మాత్రం సూపర్గా అంటే సూపర్గా రాణిస్తుంది. టీ20 ప్రపంచ కప్లో మంచి ప్రదర్శన కనబరుస్తుందని, ఫైనల్ దాకా వెళ్ళే అవకాశాలు అయితే టీమిండియాకి ఎక్కువ అంటే ఎక్కువగా ఉండడం అయితే చెప్పడం జరిగింది సౌరవ్ గంగూలీ. అదేవిధంగా ఆస్ట్రేలియాకు కూడా మంచి జట్టు ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు టీ20 ప్రపంచ కప్లో మంచి ప్రదర్శన చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు జట్ల మధ్యన పోటీ మాత్రం అయితే తీవ్రంగా ఉండబోతున్నట్లయితే సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. మరి రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుంది అంటే మన సౌరవ్ గంగూలీ వచ్చేసరికి రెండు జట్లు మాత్రం అయితే సమానంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు జట్ల మధ్యలో ఏది విజయం సాధిస్తుందని అయితే ఇప్పుడైతే చెప్పలేమని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీ20 ప్రపంచ కప్ సంబంధించి టీమిండియా స్క్వాడ్ పైన కూడా సౌరవ్ గంగూలీ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ స్క్వాడ్లో వచ్చేసరికి టీమిండియా టీం మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది. అటు బౌలింగ్ పొజిషన్లో కానీ, బ్యాటింగ్ పొజిషన్లో కానీ అన్ని విభాగాల్లో మాత్రం అయితే టీమిండియా సూపర్గా అంటే సూపర్గా ఉందని అయితే సౌరవ్ గంగూలీ మాత్రం అయితే కొనియాడడం జరిగింది. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్ కానీ టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే టీం ఎంపిక విషయంలో చాలా అంటే చాలా మంచి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఆ పిచ్లో తగ్గట్టుగా అయితేనే టీమిండియా జట్టుని అయితే ఎంపిక చేయడం మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగిందని సౌరవ్ గంగూలీ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా టైటిల్ నెగ్గుతుందా లేదా, మరి టీమిండియా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది అయితే తర్వాత వీడియోలో మన క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.